వెళ్ళాలి. ఈ ధర్మ మార్గంలో వేసే అడుగడుగు, ప్రతి అడుగు ఎంతో మహత్వపూర్ణమైనది. టార్చ్ లైటు తీసుకొని చీకట్లో వెళ్ళేటప్పుడు ప్రతి అడుగున వెలుతురు పడేటట్లు చూస్తూ ఈ మార్గం ఎలా ఉందో, అడుగు వేస్తున్నప్పుడు అడుగు సరిగ్గా వేస్తున్నానా లేదా అని జాగ్రత్తగా గమనిస్తూ అడుగడుగు ప్రకాశింప చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. అయినా మళ్ళీ ఒకసారి మనం ఏ మార్గాన్ని వెళ్ళాలనుకున్నామో, వెళ్ళడం మొదలెట్టామో ఆ మార్గపు రూపురేఖలను తెలుసుకుందాం. ఆ కాల భాషలో ఈ మార్గాన్ని అరియో, అఠంగికో, మగ్గో అని అనేవారు. అఠంగికో 8 అంగముల మార్గం, అష్టాంగ మార్గం అనేవారు. అరియో అనగా ఆర్య. ఈ ఆర్య అనే పదాన్ని ఏ అర్థంలో ఉపయోగించారు? ఈ 8 అంగముల మార్గంలో ఎవరు నడుస్తారో వారే ఆర్యులవుతారు. దీనికి ఏ జాతి, వర్ణము, గోత్రము, రూపము, రంగు, గొప్పవాళ్ళు తక్కువవాళ్ళు అన్న భేదం ఏమీ ఉండదు. ఏ సంప్రదాయం వారైనా, ఏ దేశ భాష వారైనా దీనికి భేదమేమీ ఉండదు. ఎవరు ఈ మార్గాన్ని అవలంబిస్తారో వారు ముక్తులవుతారు. వారే ఆర్యులు. ఈ ఆర్య అన్న పదానికి ఈ రోజుల్లో అర్థమే మారిపోయింది. 2500 ఏళ్లలో భాష మారుతుంది, పదాలు మారుతాయి, పదాల అర్థాలే మారిపోతాయి. ఇప్పుడు ఆర్య అన్న పదము ఒక విశేష జాతిని సూచిస్తుంది. తెల్లటి వాళ్లను, పొడవైన ముక్కు గల వాళ్లను, పెద్ద పెద్ద కళ్ళున్న వాళ్లను ఆర్యజాతి వాళ్ళు అని పిలుస్తారు. పాపం నల్ల రంగు వాళ్ళు, ఉంగరాలు జుట్టున్న వాళ్ళు, లావుపాటి పెదాలున్న వాళ్లను నీగ్రో జాతి వాళ్ళంటారు. అలాగే పచ్చ రంగు కలిగి చిన్న కళ్ళుండి చప్పటి ముక్కుండే వాళ్ళను మంగోలి జాతి వారని అంటాం. కానీ నాటి భారతదేశ వాడుక భాషలో ఆర్య అన్న పదానికి ఇప్పుడుండే అర్థం కొంచెం కూడా లేదు. ఆ కాలంలో ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ నడుస్తూ తమ చిత్తాన్ని శుద్ధిపరుచుకుంటూ నిర్మలులై సత్పురుషులైన వారిని ఆర్యులు అయినారని అనేవారు. అనార్యుల నుండి ఆర్యులైనారని అనేవారు. వారిచే ఇంకేమీ తప్పుడు పనులు జరగవు. అటువంటి వారు ఆర్యులు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తుంటారో, తప్పుడు మార్గంలో నడుస్తుంటారో, తమకు హాని కలుగజేసుకుంటూ ఇతరులకు హాని కలుగజేస్తుంటారో వారిని అనార్యులని పిలిచేవారు. హీనో, కమ్మో, పోత్తో, చనికో, అనర్యో, అనత్త సంహితో అటువంటి వారు హీనులు, అనాగరికులు, అనర్థులు. తమకు ఆపదలు తెచ్చుకుంటూ ఇతరులకు ఆపదలు తెచ్చేవారిని అనార్యులు అనేవారు. ఆ కాలంలో అనార్యులను అనర్యో, అనర్యో అనేవారు. అదే ఇప్పుడు అనర్యో పదం అనాడి అయింది. వాడు అనాడిరా అంటారు. అంటే వాడు అనార్యుడని అర్థం. అయితే అలాంటి అనార్యుడిని ఆర్యునిగా చేసే ఈ మార్గం ఎంత అనార్యుడైనా, ఎంత అనాడివాడైనా ఈ మార్గంలో నడిస్తే నడుస్తూ నడుస్తూ ఆర్యుడు తప్పక అవుతాడు, సత్పురుషుడు అవుతాడు, ముక్తుడవుతాడు. ఈ అర్థంలోనే ఆర్యో, మగ్గో అన్నారు. ఇప్పుడు అష్టాంగాలను తీసుకుందాం. అష్టాంగాలు 3 భాగాలు. ఒకటి శీలము, రెండవది సమాధి, మూడవది ప్రజ్ఞ. శీల భాగంలో సమ్మా వాచ, సమ్మా కమ్మంతో, సమ్మా ఆజీవో అన్న 3 భాగాలు ఉన్నాయి. సమ్మా వాచ, మన వాక్కు సమ్యక్ అయి ఉండాలి. సమ్యక్ అంటే సత్యంగా ఉండాలి, సరిగ్గా ఉండాలి, శుద్ధము నిర్మలమై ఉండాలి. మన వాక్కు నిర్మలమై శుద్ధమై ఉన్నదా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు? ఇది తెలుసుకోవడానికి మాట మలినంగా ఉండటం అంటే ఏమో తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఏ వాక్కు మలినంగా ఉందో దాన్ని దూరం చేస్తే మిగతా మాటలన్నీ నిర్మలం. అయితే వాక్కు మలినం కావటం అంటే ఏమిటి? ఎవరైనా అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగింపజేస్తే, ఇతరులను మోసగింపజూస్తే వారి మాట మలినమైపోయింది. అలాగే తమ మాటలతో ఇతరుల మనసును నొప్పిస్తే ఆ మాట మలినమైందన్న మాటే. ఎవరైనా తన మాటలతో పరినింద చేసినా, చాడీలు చెప్పినా, ఇద్దరి మధ్య స్నేహం లేకుండా విభేదాలు తెచ్చిపెట్టినా మాట మైలబడిపోయింది. పనికిరాని మాటలు మాట్లాడుతూ తమ సమయాన్ని వృధా చేసుకోవడమే గాక ఇతరుల సమయాన్ని కూడా పాడు చేస్తే ఆ మాటలు మైలపడతాయన్నమాట. ఈ 4 రకాల మైలల నుండి రక్షింపబడితే మిగతావన్నీ సమ్మా వాచ అవుతాయి, సమ్యక్ వచనాలు అవుతాయి. వాటికి అవే నిర్మలమవుతాయి. సమ్మా కమ్మంతో
కర్మాంతాన్ని పూర్వకాల భాషలో కమ్మంతో అనేవారు. సమ్యక్ కర్మాంతము. కర్మ ఎప్పుడు మనసులో పుడుతుంది, మాట ద్వారా కాస్త ముందుకు వస్తుంది. ఇంకాస్త ముందుకు వచ్చి శరీరంపై కర్మ పూర్తి అయినప్పుడు కర్మ అంతమవుతుంది. దీనినే కర్మాంతం అంటారు. కాబట్టి శరీరంతో చేసే పని కూడా నిర్మలంగా ఉండాలి. కర్మ నిర్మలమైనదా కాదా అన్నదానికి కొలబద్ద ఒక్కటే. ఇతర ప్రాణుల సుఖశాంతులకు భంగం కలిగిస్తోందా లేదా అన్నదే. ఇతరులకు హాని కలిగజేసే పని చాలా దూషితమైనది, నిర్మలము కాదు. కాబట్టి మన శరీరంతో ఇతర ప్రాణులకు హాని కలిగజేసే పనులన్నీ తప్పుడు కర్మలు. అటువంటి పనులు కానివన్నీ సమ్మా కమ్మంతో సమ్యక్ కర్మలు. అయితే శరీరానికి దూషిత కర్మలు ఏమిటి? తన శరీరంతో ఏ ఇతర ప్రాణినైనా హత్య చేస్తే కర్మ దూషితమవుతుంది. తన శరీరంతో ఇతర వస్తువులను దొంగిలించినా, దౌర్జన్యంగా లాక్కున్నా, అన్యాయంగా ఇతర వస్తువులను తనవి చేసుకున్నా కాయకర్మలు దూషితమవుతాయి. ఎవరైనా వ్యభిచరిస్తే శారీరక కర్మ దూషితమవుతుంది. అలాగే మత్తు పదార్థాలతో మతిపోగొట్టుకున్న, జూదము మొదలైన వ్యసనాలలో చిక్కుకుని తనేం చేస్తున్నాడో తెలియక తను చేసే పనులన్నింటినీ దూషితం చేస్తుంటారు. ఈ 4 దుష్కర్మల నుండి బయటపడ్డప్పుడు మన కర్మలన్నీ సమ్యక్ కర్మలు అవుతాయి. ఈ 4 దుష్కర్మలలో తగులుకొని ఉన్నంత వరకు మన కర్మలతో మనకు హాని కలుగుతుంది, ఇతరులకు హాని కలుగుతుంది. హత్య చేస్తే ఇతరులకు హాని తప్పక కలుగుతుంది. దొంగతనం చేస్తే ఇతరులకు నష్టం తప్పక జరుగుతుంది. ఒక కుటుంబంలో ఎవరైనా వ్యభిచరించినా, నషాకు అలవాటు పడినా, జూదంలో మునిగిపోయినా ఆ కుటుంబానికంతా సుఖశాంతులు భంగమవుతాయి కదా. ఇటువంటి కుటుంబాలు ఎక్కువైతే సమాజానికంతా సుఖశాంతులు భంగమవుతాయి. ఇటువంటి సమాజాలు అనేకమవుతే ప్రపంచానికంతా సుఖశాంతులు కరువవుతాయి. ఇలా ఇతరులకు ఎంతో హాని కలుగుతుంది, మనకు హాని ఎలాగూ కలుగుతుంది. ఇలా ప్రతివాడు తన మనసులో వికారాలు కలుగజేసుకుంటూ ఉంటాడు, హాని కలుగజేసుకుంటూ ఉంటాడు. వీటి నుండి మనను మనం కాపాడుకుంటే మన కర్మలన్నీ సమ్యక్ కర్మలు అవుతాయి. సమ్మ ఆజీవో. జీవనోపాధి కూడా సమ్యక్ కావాలి. సన్యాసి అయినా సమాజంపై ఆధారపడి ఉంటాడు కావున సత్యమైన యాచన ఉండాలి. అదే ప్రతివారికి తమ కూడు గుడ్డ దానికోసమే ఒక సంపాదన ఉంటుంది. అదే గృహస్థుడైతే తన కుటుంబాన్నంతా పోషించడానికి జీవనోపాధి కావాలి. ఇది కూడా సమ్యగ్గా ఉండాలి. మన ఇంటికి వచ్చే సంపాదన ఏ రకంగా వస్తుంది, దానివల్ల ఇతర ప్రాణులకు హాని కలిగినా, వారి సుఖశాంతులకు భంగం కలిగినా అది సమ్యక్ జీవనోపాధి కాదు. ఒక వ్యక్తి తను శీలవంతుడని చెబుతూ మద్యం సేవించడం కానీ, మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం కానీ చేయడు. తను ఇవేమీ పుచ్చుకోడు కానీ సారా, గంజాయి, నల్లమందు మొదలగు వ్యాపారాలు చేస్తుంటాడు. వీటిని ఉపయోగించేవారు వారు చెడిపోతారు, సదాచారాన్ని భంగం చేసుకుంటారు కదా. కాబట్టి మన వ్యాపారం ఇతర ప్రాణుల శీల సంపదను పోగొట్టుకోవడానికి ప్రోత్సహిస్తుంది, సహాయం చేస్తుంది. అందువల్ల అవి దూషితమైపోయాయి, సమ్యక్ సరియైనవి కావు. ఒక వ్యక్తి తానెవరిని చంపనంటాడు, కానీ తాను తుపాకులు మొదలైన ఆయుధాలు వ్యాపారం చేస్తుంటాడు. వాటిని కొని తీసుకెళ్ళి హత్య చేస్తుంటారు మిగతా వాళ్ళు. కాబట్టి ఆ వ్యాపారం దూషితమైందే కదా, సమ్యక్ కాదు. అలాగే మరో వ్యక్తి నేనేమీ హత్య చేయను, కానీ అతడు ఎన్నో పశువులను కొని మేపి బొద్దుగా లావుగా తయారు చేసి కషాయ వాళ్ళకు అమ్ముతుంటాడు. నేనేమి చంపడం లేదు, వాటిని చంపేవాడే ఈ హత్య దండనకు గురవుతాడు, వాని కర్మ వాడనుభవిస్తాడు అని అంటాడనుకోండి. అంటే అతడు ధర్మాన్ని అర్థం చేసుకోలేదన్నమాట. ధర్మంగా లేదు, అది సరైన జీవనోపాధి కాదు. అలాగే ఒకడు మాంసం తినడం లేదు, ఎక్కడి నుంచో తెస్తాడు, ఎక్కడో అమ్ముకుంటాడు. అంటే అతడు తనది సరైన సంపాదన కాదని తెలుసుకోవడం లేదనమాట. అలాగే ఒక వ్యక్తి విషం తెచ్చి దాన్ని వ్యాపారం చేస్తుంటాడు. ఎవరు తీసుకెళ్తారో వారు దాన్ని వేరే వారికి ఇచ్చి చంపుతుంటారు కదా. ఇది కూడా సరైన జీవనోపాధి కాదు కదా. ఇటువంటి వ్యాపారాలు ఇతరుల శీల సదాచారాలకు ముప్పు కలుగజేస్తాయి. కాబట్టి అవి సరియైన జీవనోపాధి కావు. అవి కాస్త కూడా మంచి వ్యాపారాలు కావు. అప్పుడప్పుడు కొన్ని జీవనోపాధులు పైపైకి ఎంతో మంచిగా ఉంటాయి, మంచిగా కనపడతాయి కూడా, కానీ అవి చిత్త చేతనాన్ని దూషితపరుస్తుంటాయి. ఒక ఉదాహరణ తీసుకుందాం. దాదాపు 30 ఏళ్ల కిందటి మాట. బ్రహ్మదేశంలోని రంగూన్లో ఉండేటప్పుడు మా కుటుంబంలో ఒకరు జబ్బుపడ్డారు, చాలా జబ్బుపడ్డారు. కాబట్టి మా ఫ్యామిలీ డాక్టర్కు ఫోన్ చేశాం.
డాక్టర్ ఏదో ఒక పని మీద బయట ఊరు వెళ్ళారని తెలిసింది. రోగికున్న అప్పటి పరిస్థితిలో ఏదో ఒక డాక్టర్ వెంటనే చూడాలి. అప్పుడు అక్కడి సుప్రసిద్ధ డాక్టర్ను పిలవడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఆ డాక్టరు పని ఒత్తిడి వల్ల అంత సులభంగా రాడని తెలుసు. అయితే స్వయంగా వెళ్ళి ఒత్తిడి చేసి తీసుకుని వద్దాం అనుకున్నాను. అలాగనే ఆయన దగ్గరికి వెళ్ళాను. కానీ ఆ టైంలో డాక్టర్ తనొక్కడే ఉండటం తటస్థపడింది. రోగులు ఎవ్వరూ అక్కడ లేరు. అయితే ఇంటికి తప్పకొస్తారు కదా అని మనసులో సంతోషపడ్డాను. అయినా కుతూహలం కొద్దీ ఒక ప్రశ్న వేశాను. డాక్టర్ గారు, మీ డిస్పెన్సరీ రోగులు ఎవరితో కిటకిటలాడుతుంది కదా, ఇవాళ ఎవరూ లేరేమిటండి అని అడిగాను. ఆయన ఎంతో విచారంతో మొహం వేళ్లాడేసుకొని ఇలా చెప్పాడు. ఏం చెప్పమంటావు బ్రదర్, ఈ సీజన్లో ఎప్పుడూ ఏదో ఒక మహమ్మారి రోగం వస్తుంటుంది. ఈ సంవత్సరం ఏమైందో తెలియదు, ఏ రోగం రాలేదు. అరే, ఎలాంటి డాక్టర్ అతను చెప్పండి. లోబి వైద్యుడు రోగాలనే కోరును. అలాగని డాక్టర్లందరూ అలాగుంటారని కాదు, కానీ ఇలాంటి వారు కూడా తటస్థపడుతుంటారు. అతని చిత్త చేతనము చూడండి ఎలాగుందో. రోగులందరినీ రోగాల బారి నుండి రక్షించడమే డాక్టర్ వృత్తి. అందువల్ల అది ఎంతో గొప్ప వృత్తి. కానీ ఈ డాక్టర్ మనసు ఎలాంటిదో చూడండి. నాకు ఎంతో అసహ్యం వేసింది. ఇతరుల దోషాలించడం చాలా సులభం, ఇతరుల దోషాలించడం చాలా సులభం. తప్పులెన్ని వారు తమ తప్పులు ఎరుగరు. మన తప్పులు మనం చూడలేకున్నాం. శుద్ధ ధర్మం అంటే ఏదో ఏమిటో తెలియదు. ఈ కర్మకాండలనే ఆచార వ్యవహారాలనే శుద్ధ ధర్మం అనుకుంటాం. శుద్ధ ధర్మం అంటే ఇప్పుడు మనకు అర్థమైంది. శుద్ధ ధర్మం అంటే మనలోనున్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటమే శుద్ధ ధర్మం. నా మనసులో చూసుకోవడం మొదలెడితే నా పరిస్థితి ఆ డాక్టర్ కంటే అధ్వానమని తెలిసింది. వ్యాపారుల ఇంట్లో పుట్టాను, వ్యాపారుల పరివారంలో పెరిగాను. వ్యాపారుల మనసు నాకు బాగా తెలుసు. వ్యాపారులకు తమదైన ఒక భాష ఉంటుంది. సమాజంలో ఏదో కరువు వచ్చినా, ఏ మహమ్మారి వచ్చినా, మహాయుద్ధం వచ్చినా, ఏదో ఒక వస్తువు బజార్లో కొరత ఉందనుకోండి, మా వ్యాపారుల భాషలో మార్కెట్ బాగుంది, మార్కెట్ చాలా బాగుంది అని చెప్పుకుంటాం. ధరలు పెరుగుతున్నాయి, అందువల్ల మార్కెట్ మాకు చాలా బాగుంది. ఏ కరువు గిరువు యుద్ధం ఏమీ రాకుండా ఉంది, బజార్లో అన్ని వస్తువులు పుష్కలంగా దొరుకుతున్నాయి అనుకోండి, అప్పుడు మేము మార్కెట్ డౌన్ అయిందని చెప్పుకుంటాం. మాకు అప్పుడంత లాభాలు రావడం లేదు కదా, అందువల్ల మార్కెట్ మాకు డౌన్ అయిందని అంటుంటాం. ఇదేం మనసు, ఎంత పాడైపోయిందో చూసారా? ఎంత దోపిడి మనస్తత్వం. ఇతరు డబ్బు కావాలి, ఎంత వస్తే అంత మంచిదన్న మనస్తత్వం వచ్చింది. మనో ప్రవృత్తి అలా దోపిడిగా ఉన్నంతకాలం అది సమ్యక్ జీవనోపాధి కాదు, సరైన సంపాదన కానే కాదు. వ్యాపార వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది విపස්සన శిబిరాలకు వస్తుంటారు. ఈ శిబిరంలో కూడా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చి వ్యాపారంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, దాన్ని ఎలా బాగు చేసుకోవాలి అని అడుగుతుంటారు. పరిస్థితులు బాగాలేవు, ఇన్ని కష్టాలున్నాయని చెబుతుంటారు. నేను వ్యాపార కుటుంబంలో జన్మించాను కాబట్టి ఈ మధ్య వ్యాపారం చేయకపోయినా ఆ కష్టాలని నాకు తెలుసు. కానీ ఎన్ని కష్టాలున్నా మనసు దృఢపరుచుకొని ఎక్కడెక్కడ వీలుంటే అక్కడక్కడ వ్యాపారం బాగుపరుచుకోవచ్చు కదా. విపස්සన మార్గంలో నడుస్తున్న వ్యాపారస్తులు 2 మాటలు చక్కగా అర్థం చేసుకోవాలి. మనం వ్యాపారం చేస్తున్నామంటే మన గిరాకీలే మన అన్నదాతలు. వారి పాకెట్ల నుండే మనకు డబ్బు వస్తాయి కాబట్టి వారే మన అన్నదాతలు. నా అన్నదాతను నేను కొంచెం కూడా మోసం చేయకూడదు, ఏమరుపాటును కూడా మోసం చేయకూడదు. తూకంలో కానీ, కొలతలో కానీ, నాణ్యతలో కానీ మోసం ఏమాత్రం ఉండకూడదు. హాని కలిగించే కల్తీ సామానులు అమ్మకూడదు. అవునయ్యా, వీటిని మానుకోవడానికి ఏ పరిస్థితులు నీకు అడ్డు వస్తాయి? నీ దురాశే నిన్ను కల్తీ వస్తువులు అమ్మేటట్లు చేస్తుంది. కొద్దిగా నీవు దీని నుండేనే బయటపడవచ్చు కదా. దీని నుండి బయటపడటం మొదలు పెడితే పరిస్థితులు కూడా మెల్లమెల్లగా బాగుపడతాయి. నా అనుభవం ద్వారాను, బర్మా దేశపు అనుభవం ద్వారాను నేను తెలుసుకునే విషయం ఒకటి చెప్తాను. దేశంలో ధార్మిక తరంగాలు వ్యాపిస్తున్న కొద్దీ చాలామంది ఈ విపස්සన మార్గాన్ని అనుసరిస్తున్న కొద్దీ మెల్లమెల్లగా వాతావరణం మొత్తం మారిపోతుంది. అన్ని వర్గాల వారు తమను తాము సంస్కరించుకునే పరిస్థితులు వస్తాయి. వాతావరణం అంతా బాగుపడుతుంది.
కానీ అంతవరకు కనీసం మనమన్నా వీలున్న చోటల్లా బాగుపరుచుకుందాం. మనము మన దుకాణానికి వచ్చేవారిని మోసం చేయకుండా ఉండటం మొదటిది. రెండవది, మనకొచ్చిన ధనాన్ని సంవిభాగం చేయడం. సంవిభాగం అన్నది భారతదేశంలో ఎంతో పురాతన కాలంలో వాడుకలో ఉండిన మాట. ధర్మంలో అతి ముఖ్యమైన భాగం ఇది, చాలా ముఖ్యమైన భాగం. ఎవరైతే ముక్తి కావాలనుకుంటారో వారి అహంకారమంతా కరిగిపోవాలి. అహంకారమంతా పూర్తిగా తుడిచిపెట్టుకోపోతేనే ముక్తి లభిస్తుంది. అహంకారం పెరుగుతోంది, ఇక ముక్తి ఎక్కడిది? రాదు. అందులోనూ గృహస్థులకు చాలా కష్టాలున్నాయి. ధర్మ మార్గాన్ని నడిచే గృహస్థులు ఎప్పటికీ దివాలా తీయకూడదు. ఇతరుల ముందు చేయి చాపాల్సిన అవసరం ఉండకూడదు. అతను నిజంగా ధర్మవంతుడైతే తానే కృషి చేసి కష్టపడి నీతి నిజాయితీలతో డబ్బు సంపాదించాలి. కానీ డబ్బు సంపాదిస్తున్న కొద్దీ తన మనసులో ఇదంతా నేను సంపాదించింది, ఇది నాదే అని నేను నాది అన్న భావన గట్టిపడుతూ అతని అహంకారాన్ని బలపరుస్తుంటుంది. ఒకవైపు గృహస్థుడు డబ్బు సంపాదించాలి, రెండవ వైపు డబ్బు సంపాదించిన కొద్దీ అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఇక ముక్తుడు ఎలా అవుతాడు? అందుకని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, ముక్తులైన వారు గృహస్థునికో దారి చూపించారు. చూడు తమ్ముడు, నువ్వు ఎప్పుడెప్పుడు డబ్బు సంపాదిస్తుంటావో అలా సంపాదించే డబ్బు నీకొక్కడికే కాదని అర్థం చేసుకో. కుటుంబం మంచి చెడ్డలు చూసుకోవాలి, నీపై ఆధారపడ్డ వాళ్ళ నుంచి మంచి చెడ్డలు చూసుకోవాలి. ఇదే కాక ఇందులో సమాజానికి కూడా ఒక భాగం ఉంది. దీన్నే సంవిభాగం అన్నారు. ఇతరులకు కూడా కొంత భాగం ఇద్దాం. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ఇద్దాం, తక్కువ సంపాదిస్తే తక్కువ ఇద్దాం. ఏమి సంపాదించినా అందులో ఎంతో కొంత భాగం సమాజానికి కూడా ఉండాలి. దీన్నే సంవిభాగం అన్నారు. దానం చేయాలన్నారు. నేను ఇంత దానం చేయాలని అహంకారం పెంచుకోవడానికి కాదు. సమాజం నుండే మనకు డబ్బు వచ్చింది, అందువల్ల సమాజానికి కూడా దానిలో కొంత భాగం ఇవ్వాలి. ఇలా అర్థం చేసుకొని సంవిభాగం చేస్తే అహంకారం దానికదే కొంచెం కొంచెం తరుగుతూ పోతుంది. నువ్వు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నప్పుడల్లా ఇది నాకొక్కడికే కాదు, దీనిలో అందరికీ బాగా ఉంది, అందరి మేలు ఉంది అని అర్థం చేసుకుంటూ ఉండాలి. అలా మనసు తీరంతా మారిపోతుంది. అలా మనసు తీరు మారిపోయినప్పుడు మనోచేతనము మారి ధర్మ మార్గంలోకి వస్తాం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఏ రోజునైతే ఈ సంగతి అర్థం చేసుకుంటారో, నేను సమాజంలో ఒక భాగాన్నే అని, నేను ఏ వృత్తిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఎలాంటి వ్యాపారం చేస్తున్నా అది సమాజం పట్ల నా బాధ్యతే, నేను సమాజంలో నాకున్న బాధ్యతను నిర్వర్తిస్తున్నాను, దాని నుంచి సమాజానికి లాభం జరుగుతుంది, బదులుగా సమాజం నా బాగోగులకు కొంత ఇస్తుంది. అలా అనుకునేవాడు సమాజాన్ని నుంచి డబ్బు పిండాలను చూడడు. అతను చేసే పనంతా లోక కళ్యాణ బాధ్యతతోటే చేస్తుంటాడు. సమాజపు మంచిలో తన మంచి కూడా చేరి ఉంది కనుక అది సమ్యక్ జీవనోపాధి అవుతుంది. సమ్మా ఆజీవో. ధర్మం యొక్క ఈ 3 అంశాలు సమ్మా వాచ, సమ్మా కమ్మంతో, సమ్మా ఆజీవో ఇవి శీలంలో ఇమిడి ఉన్నాయి, సదాచారంలో అంతర్గతమై ఉన్నాయి. అంటే మన మాటలతో కానీ చేతలతో కానీ ఇతర ప్రాణులకు హాని కలిగించే ఏ దుష్కర్మము చేయము. ఇంత మాత్రాన ధర్మం అంటే ఈ మాత్రం ఉపదేశంతో ఆగిపోతే ఏమీ లాభం ఉండదు. అంతటితో ధర్మము పూర్ణ ధర్మము కాదు. అరే, ఈ ఉపదేశాలు మనం ఎన్ని వినలేదు? భారతదేశం లాంటి గొప్ప దేశంలో ఉపదేశాలు కొదవ లేదు కదా. వందల సంవత్సరాల నుండి వాటిని వింటూనే ఉన్నాం. మార్పేం వచ్చింది? ఉపదేశాలను విన్న తర్వాత తాగేవాళ్ళు తాగడం మానివేస్తున్నారా? జూదగాళ్ళు జూదమాడడం మానుకున్నారా? వ్యభిచారులు వ్యభిచరించడం మానుకున్నారా? వీళ్ళందరికీ తాము చేసే పనులని తప్పని తెలుసు, ఊరికే ఒప్పుకుంటారు. భావావేశంలో ఏదో భక్తితో ఒప్పుకుంటారు. నిజంగానే అనుకుంటాం, కానీ సమయం వచ్చినప్పుడు ఏది చేయకూడదో అది చేసి పడేస్తారు. ఎందుకలా చేస్తారు? ఎందుకంటే వారికి వారి మనసులపై ఆధిపత్యం లేదు. తమ మనసులకు యజమానులు కారు.